ఫ్రెండ్స్, ఇది జావా 42FG అనమాట. సో మీలో చాలా మంది నన్ను ఈ వెహికల్ యొక్క రివ్యూ చేయమని చెప్పేసి అడిగారు కదా. సో ఫైనల్గా మేడపట్టి మోటార్స్ వారు మేముండే అమలాపురం ఏరియాకి సో మేళ అయితే కండక్ట్ చేశారనమాట. సో మేళలో వాళ్ళని అడిగి ఈ వెహికల్ తీసుకున్నాను. సో కంప్లీట్గా రైడ్ చేద్దాం ఈ వెహికల్ని. రైడ్ చేసి మొత్తం నా రైడ్ ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుంటాను. సో ఆల్రెడీ మన ఛానల్లో వాకర్ రివ్యూ ఉంది, మీరు కావాలంటే అది కూడా చూడొచ్చు అండ్ స్క్రీన్లో ఇస్తాను. అండ్ ఇప్పుడు మనం కంప్లీట్గా రైడ్ చేసేద్దాము. సో బైక్ చూడొచ్చు, మనకి కంప్లీట్గా మనకి కాంపాక్ట్గా ఉంటేనే మనకి 350cc ఇంజిన్తో మనకి రావడం జరుగుతుంది. సో ఎగ్జాస్ట్ పైప్ చూడొచ్చు, మనకి దీంట్లో డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ అయితే ఉంటుంది అనమాట. సో చూడొచ్చు, మనకి రెండు అయితే ఉంటాయి అనమాట ఎగ్జాస్ట్ అనేవి. ఒకసారి మీకు ఎగ్జాస్ట్ నోట్ కూడా వినిపిస్తాను చూడండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టు కనుక మనం సైడ్ స్టాండ్ తీయడానికి కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. ఇక్కడ మనకి ఎగ్జాస్ట్ పైప్ ఏదైతే ఉందో తగులుతుంది అనమాట. సో దీనికి మీరైతే అలవాటు పడాలి. చూడొచ్చు, మనకి సైడ్ స్టాండ్ తీయడానికి కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. ఓకే, ఇక్కడ మనం ట్రాఫిక్లో అయితే ఉన్నాము. కొంచెం మీకు ఎగ్జాస్ట్ అనేది ట్రై చేస్తా. బాగుంది ఎగ్జాస్ట్ అయితే. అండ్ ఇంకొకటి కీ పొజిషన్ అయితే చూడొచ్చు, మనకి ఇక్కడ మనకి హ్యాండిల్ బార్ ఏదైతే ఉందో ఇక్కడైతే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ రైడ్. ఫస్ట్ గేర్ అయితే వేశాను. యాక్చువల్గా నేను బైక్ వాళ్ళ దగ్గర తీసుకున్న తర్వాత చాలాసేపు నుంచి రైడ్ చేస్తున్నాను. మొత్తం నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను ఈ వెహికల్ గురించి అయితే. అండ్ ఒకసారి మీకు ఇంకొకటి చూపిస్తాను. దీని సీట్ హైట్ అనమాట 790mm అయితే ఉంటుంది సీట్ హైట్ అనేది. సో నేను 5.8 హైట్ ఉన్నాను. సో అయినప్పటికీ నాకు ఫుట్ అనేది ఫ్లాట్ ఫుట్ అయితే అయింది. సో మీరు మినిమం ఈ వెహికల్ రైడ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా 5.4, 5.5 కన్నా అబవ్ హైట్ ఉండాలి. సో అప్పుడే మీకు కాళ్ళు అనేవి ప్రాపర్గా అందుతాయి. ఓకే, బాగుంది. ఇనిషియల్ పుల్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇది టెక్నికల్గా మనకి 334cc ఇంజిన్తో మనకి రావడం జరుగుతుంది. 29 PS పవర్, అలాగే 30 Nm టార్క్ మనకైతే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఇచ్చారు. గేర్స్ అనేవి చూద్దాం, షిఫ్ట్ చేసి చూస్తా. బాగానే పడుతుంది. అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే ఉంది దీంట్లో మనకి. ఇది కూడా ప్లస్ పాయింట్ ఈ వెహికల్లో. అండ్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం బాగుంది. మనకి ఇనీషియల్గా పుల్ అయితే మాత్రం చాలా బాగుంది ఈ వెహికల్లో. సో చూడొచ్చు, 30 Nm టార్క్ అంటే మనకి చూడొచ్చు, అద్దరిపోతుంది పర్ఫార్మెన్స్. మామూలుగా లేదు. వైబ్రేషన్స్ అయితే ఏమీ లేవు ఎక్కడ కూడా. మనకేంటంటే ఫుడ్ దగ్గర మాత్రం కొంచెం లిటిల్ బిట్ వైబ్రేషన్ తెలుస్తున్నాయి ఫుడ్స్ దగ్గర అయితే. అంతకు మించి ఇంకా మనకి ఓవర్ వైబ్రేషన్ అయితే ఏమీ లేదు. అలాగే హీటింగ్ కూడా ఏమీ లేదు నేను అబ్జర్వ్ చేసినప్పుడు అయితే. వావ్, బ్రేక్స్ కూడా మనకి 2 గుడ్ పర్ఫార్మ్ చేస్తున్నాయి. ఫ్రంట్ సైడ్ మనకి 280mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారనమాట. సో చూడొచ్చు, చాలా బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయి బ్రేక్స్ అనేవి. సో చూడొచ్చు, నేను ఫాస్ట్గా వెళ్ళి ఒకసారి బ్రేకింగ్ బయట మీకు చెక్ చేసి చూపిస్తాను. ఆ బోర్డు దగ్గర ఆగదాం అనుకుందాం. వావ్, వాట్ బ్రేకింగ్. బ్యాక్ సైడ్ మనకి 240mm డిస్క్ బ్రేక్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ఉంది. సో ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట, ఏబీఎస్ ఉండటం వల్ల, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ఉండటం వల్ల. చాలా బాగుంది పర్ఫార్మెన్స్ అయితే మాత్రం. అలాగే బ్రేకింగ్ కూడా మనకి 2 గుడ్ అవుతుంది అనమాట. సస్పెన్షన్ కూడా మనకి సాఫ్ట్గా అయితే ఉంది. మనకి బంప్స్ దగ్గర కానీ ఆఫ్ రోడ్ చేసినప్పుడు కానీ మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఈవెన్ మనం ఫ్యామిలీతో కూడా కంఫర్ట్గా మనం రైడ్ చేసేయచ్చు. అండ్ ట్యాంక్ మనకి దీంట్లో 12 లీటర్ల ట్యాంక్ అయితే ఇచ్చారనమాట. సో మనకి 15 లీటర్స్ అనేది ఇస్తే బాగుండేది. బట్ చూడొచ్చు, ట్యాంక్ అయితే మనకి పెద్దగా ఉంది. బట్ దీంట్లో 12 లీటర్స్ ట్యాంక్ ఇచ్చారు. సో ట్యాంక్ పైన 42 అని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. అండ్ మైలేజ్ మనం అరౌండ్ 30 నుంచి 35 వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీ రైడింగ్ కండిషన్స్ బట్టి, మీ రైడింగ్ స్టైల్ని బట్టి మనకి డిపెండ్ అయి ఉంటుంది. హ్యాండిల్ బార్ మనకి వైడ్ అయితే ఉందన్నమాట. మనకి రిలాక్సింగ్ పొజిషన్ అయితే ఉంది హ్యాండిల్ బార్ కంఫర్ట్ అనేది. అలాగే సీట్ కూడా మనకి చాలా మంచి కంఫర్టబుల్ సీట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. క్వశ్చనింగ్ అయితే మనకి చాలా బాగుంది. ఈవెన్ మనకి పిలియన్ కూడా మనకి మంచి కంఫర్టబుల్ సీట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. అలాగే కర్బేట్ కూడా మనకి 184 kg కర్బేట్ అయితే ఉంటుంది అనమాట. కొంచెం హెవీ వెయిట్ అయితే ఉంటుంది, ఎందుకంటే మనకి ఇది 350cc కాబట్టి కొంచెం వెయిట్ అయితే ఉంటుంది. మనకి లైటింగ్ డిపార్ట్మెంట్లో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. అన్నీ కూడా మనకి ఎల్ఈడీతో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. టర్న్ ఇండికేటర్స్ కానీ, హెడ్ లైట్ కానీ, టైల్ సెక్షన్ కానీ అంతా కూడా మనకి ఎల్ఈడీతోనే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి నైట్ టైం విజిబిలిటీ కూడా మనకి క్లియర్గా ఉంటుంది. విజిబిలిటీ పరంగా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు.
అండ్ కన్సోల్ చూసుకుంటే మనకి ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయినప్పటికీ దీంట్లో మనకి ఎటువంటి బ్లూటూత్ సపోర్ట్ అయితే లేదు, టర్న్ బై టర్న్ నావిగేషన్ సపోర్ట్ అయితే లేదు. సో అప్రాక్స్ మనం ఈ వెహికల్కి 2,66,000 వరకు అయితే పెడతాము, 60-65 వరకు అయితే పెడతాము. సో ఆ ప్రైస్ బ్రాకెట్లో మనం ఇదైతే ఎక్స్పెక్ట్ చేసేయచ్చు. అండ్ సస్పెన్షన్ కూడా మనకి ఇక్కడ యూఎస్టీ ఫోక్స్ ఇస్తే బాగుండేది ఆ ప్రైస్ బ్రాకెట్లో, బట్ అయినప్పటికీ ఇక్కడ మనకి 41mm టెలిస్కోపిక్ ఫోక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. సస్పెన్షన్ కూడా మనకి బాగా ఉంది, బట్ యూఎస్టీ ఫోక్స్ ఇస్తే ఇంకా మనకి బెటర్ అయితే ఉండదు అనమాట. అంటే ఆ ప్రైస్ బ్రాకెట్కి బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ ట్విన్ షాక్ అబ్జర్వర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి మీకు టర్నింగ్ రేడియస్ కూడా చూపిస్తాను చూడండి, బ్యాక్ సైడ్ ఏమైనా వస్తుందో చూసి. ఓకే, మొత్తం పెట్టేసా హ్యాండిల్ చూడొచ్చు, చాలా కాంపాక్ట్గా అయితే ఉంది టర్నింగ్ రేడియస్ అనేది. ఈవెన్ మీరు లాంగ్ డ్రైవ్స్ వెళ్ళాలన్నా కూడా మీరు ఈ వెహికల్ మీద వెళ్ళిపోవచ్చు ఈజీగా అయితే. అటు ఫ్యామిలీ కంఫర్ట్ బాగుంటుంది, అలాగే లాంగ్ డ్రైవ్స్ కానీ రెగ్యులర్ సిటీ కమ్యూనిటీకి కానీ మనకి ఈ వెహికల్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. కన్సోలే మనకు కొంచెం బ్రైట్గా ఉంటే బాగుండేది, కలర్ కన్సోల్ కానీ రైడింగ్ మోడ్స్ కానీ ఇలాంటి ఇస్తే బాగుండేది. అలాగే ఎటువంటి రైడ్ బై టెక్నాలజీ కానీ ట్రాక్షన్ కంట్రోల్ కానీ ఇలాంటి ఫీచర్స్ అయితే ఏమీ లేవు. మనం ఆ ప్రైస్ బ్రాకెట్ మనతో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, బట్ ఏంటంటే మీకు రెగ్యులర్ సిటీ కమ్యూటింగ్ కానీ లేదంటే లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళాలనుకున్నా, లేదంటే ఫ్యామిలీ కంఫర్ట్ కూడా మీరు కావాలనుకుంటే మొత్తం వెహికల్ మీరు అయితే కన్సిడర్ చేసేయచ్చు. సో ఇక గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకి 178 mm ఇచ్చారనమాట. మనకి రిమైనింగ్ వెహికల్స్ చూసుకుంటే మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అనేది తక్కువ అయితే ఉంటుంది, బట్ ఈ పర్టికులర్ 42 FJలో మాత్రం మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఎక్కువైతే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఈ వెహికల్ యొక్క టాప్ స్పీడ్ కూడా మనం ఈజీగా 140+ అయితే క్రాస్ చేసేయచ్చు. అండ్ ఇంకా మనం ఇది లేటెస్ట్ ఇంజిన్ అనమాట, ఆల్ఫా 2 ఇంజిన్ అని చెప్పొచ్చు. బాగుంది, పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా బాగుంది ఈ వెహికల్లో. అండ్ టైర్స్ గ్రిప్ కూడా మనకి చాలా బాగుంది. ఫ్రంట్ సైడ్ ఏమో 18" వీలు, బ్యాక్ సైడ్ మాత్రం 17" వీలు అనమాట. 140 సెక్షన్ టైర్స్ గ్రిప్ కూడా మనకి చాలా బాగుంది ఈ వెహికల్లో. ఏంటంటే చిన్న చిన్న కాన్స్ అయితే ఉన్నాయి, లైక్ ఎలా అంటే మనకి ఇక్కడ సైడ్ స్టాండ్ వేసినప్పుడు అదొకటి కాన్ అయితే అనిపించింది నాకు. అండ్ ఇది మనకి ఇక్కడ కీ కూడా మనకి చాలా పెద్ద ఫ్రంట్గా అయితే ఉందన్నమాట. సో అది కూడా కొంచెం అలవాటు అయితే పడాలి. అండ్ కన్సోల్ మనకి ఇంకొంచెం బెటర్ చేస్తే బాగుండేది. అలాగే రైడ్ బై టెక్నాలజీ కానీ లేదంటే మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఇలాంటి ఫీచర్స్ కూడా, రైడింగ్ మోడ్స్ ఇలాంటి ఫీచర్స్ ఇస్తే బాగుండేది వెహికల్కి ఆ ప్రైస్ బ్రాకెట్కి. సో ఇది మొత్తానికి అయితే సింపుల్గా నా రైడ్ రివ్యూ అవుతుంది అనమాట. సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వాళ్ళ వీడియో అయితే. వీడియోలో నా ఇన్ఫర్మేషన్ మీకు వర్తినిపిస్తే మాత్రం ఖచ్చితంగా వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.